మన మనసు ఎప్పుడైతే పని మీద ఆనుకుంటుందో ఆ పని చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ మనసు ఆ పనిని ఆనుకోదో, నువ్వు ఏకమాసం తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా కూర బాగాదు. నువ్వు ఎంతమంది చేప తీసుకొచ్చి అక్కడ పెట్టినా కూడా కూర రుచిగా ఉండదు. మనసు పెట్టి ఉండు ఏమా, నీ బట్టలు మనసు పెట్టి ఉతుకు, నీ కుండలు మనసు పెట్టి తోము, నీ ఇంటిని మనసు పెట్టి శుభ్రం చేయి. అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందనంటే చక్కగా ఉంటుంది అన్నమాట. అది ఇష్టం లేకుండా చెయ్యి, ఇష్టం లేకుండా చెయ్యి. ఎలా ఉంటుంది? నువ్వు నీ మనసు దేవునితో కలిగి ఉండు. అందుకే యాకోబు ఒంటి కర్రతో వెళ్ళిన యాకోబు తిరిగి వచ్చేటప్పుడు అంట అతను 2 గుంపులుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఆడుకున్నాడని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కనుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఆశ ఎవరి మీద పడుతున్నావు తప్పులేదు, కానీ నువ్వు ఆశపడిన వారందరూ కూడా నేను మోసం చేస్తూ ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు ఎవరి మీద అయితే ఆశపడుతున్నావో వాళ్ళు నిన్ను మోసం చేస్తూనే ఉంటారు. నువ్వు దేవుని మీద ఆశపడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను 2 గుంపులుగా ఆశీర్వదిస్తాడు. నిన్ను 2 ఆశీర్వాదాలుగా నింపుదల చేస్తాడు. నీ కుటుంబాన్ని నిలబెడతాడు. నీ కుటుంబానికి ఏది కావాలో దాని అవసరతను తీర్చి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదిస్తాడు. మరి ఈ రోజున నువ్వు ఎవరి మీద ఆశపడుతున్నావో ఒకసారి ఆలోచించు. దేవుని మీద ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చేయి. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవడము. నిత్యము అంటున్నాడు. నీ అవసరం వచ్చినప్పుడు కాదు, నీ బలహీనమైనప్పుడు కాదు, నీ కోపం వచ్చినప్పుడు కాదు, సంతోషం వచ్చినప్పుడు కాదు, నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకోమంటున్నాడు. పిల్లలకు ఒక ఆశ ఉంటుంది, తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది, వృద్ధాప్యం వచ్చిన వారికి ఒక ఆశ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన వారికి ఆశ ఏంటంటే నా కొడుకులు బాగా చూడాలి, నాకు మంచిగా జరగాలి అనుకుంటారు. తల్లిదండ్రులకు ఆశ ఉంటుంది, పిల్లలు బాగా చదువుకోవాలని, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని ఆశ ఉంటుంది. పిల్లలకి ఆశ ఉంటుంది, నేను గొప్పగా చదువుకోవాలని. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ అది అందరికీ నెరవేరదు. అయితే నెరవేరాలంటే నువ్వు దేవుని మనసును ఆదుకోవాలి, ఆయన మీద ఆశ పడాలి. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.